బాగుందా ఆంటీ? కాఫీ టీలు ఏముందిలేమ్మా, ఎవరు పెట్టినా బానే ఉంటాయి. అది సరే, వంట సంగతి ఏంటి? వంట అంటే రాదా? ఆ, ఆ. వంట అంటే తోటకూర వేపుడు బెండకాయ పులుసు కాదమ్మా. ఇంట్లో మగవాళ్ళని చూసావా ఏ రేంజ్ లో ఉన్నారో? 4-5 నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ వండు, నేను నిద్రపోయి వస్తాను. ఏంటి మన ఇల్లు ఎలా ఉంది? ఆ, చాలా బాగుంది. ఓహో, మా అత్తేమనందా? అంది నన్ను చంపుకుతుంటుంది. వంటలన్నీ చేయాలంట, ఓ పెద్ద లిస్ట్ చెప్పింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. టైంకి తాతగారు కూడా లేరు. మరి అంతేనా మా ప్రేమంటే, అన్నీ భరించాలి. ఓకే ఓకే, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. ఏ అమ్మాయి, వంట చేసావా లేదా? మమ్మీ ఆకలేస్తుంది. నుండివే, మా బేబీ అసలే ఆకలి తట్టుకోలేదమ్మాయి. ఏంటమ్మా ఇది? నేను నాన్ వెజిటేరియన్ వండమంటే? ఇది కూడా నాన్ వెజ్ ఆంటీ. మాకు ఇవన్నీ వద్దులేమ్మా, మేము అడిగింది మాకు వండి పెడితే చాలు. రొట్టె ముక్కలు తినాలంట, రొట్టె ముక్కలు. మొహం చూడు. ఏంటి గొడవ? నేనేం గొడవ చేస్తానన్నయ్య, ఎవరు రొట్టె ముక్కలు తెస్తేని. ఏంటమ్మా ఇది? చాలా బాగుంటమ్మా. బాగుంది కదా? బాగుందంట. అసలు మీరందరూ తినాల్సింది ఇదే. ఇప్పుడు మన వాళ్ళందరినీ చూడండి, పొట్టలేసుకుని ఎలా ఉన్నారు. రేపొద్దున ఎవరైనా అటాక్ వస్తే ముందు దొరికిపోతారు. అసలు మీరు చేసే పనికి ఫస్ట్ కావాల్సింది 6 ప్యాక్ బాడీ అంకుల్. 6 ప్యాక్. 6 ప్యాక్ అంటే గదే అన్న, ఇవాళ రేపు సినిమాలల్లో అంగిలిప్పి చూపిస్తుంది చూడు, గదే 6 ప్యాక్. ఏమ్మా ఇవన్నీ తింటే అలా అయిపోతారా? డౌట్ ఏంటి అంకుల్? మన ఎన్టీఆర్ బొద్దుగా ఉండేవాడా, కానీ ఇప్పుడు స్లిమ్ హ్యాండ్సమ్ బికాజ్ ఆఫ్ సబ్వే. విష్ణు, సబ్వే, ప్రభా.